హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈ వీడియోలో మనం ఎగ్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకున్నాను. స్టవ్ మీద మీకు కావాల్సిన గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చీలు, 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమాటోల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. టొమాటోలు ఫాస్ట్గా మెత్తబడడం కోసం కొంచెం సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు మెత్తబడిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు ఆచి బిర్యానీ మసాలాని వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఎసురు కోసం 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఫస్ట్లో ఫుడ్ కలర్ యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఎసురు కాగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి తీసుకున్న ఎగ్స్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి బాగా బాయిల్ కానివ్వండి. ఇలా రైస్ బాయిల్ అవుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసి చూసి అడుగు మాడకుండా ఒక్కొక్కసారి కలుపుకోండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత ఉదురుదురుగా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.